ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పు, నువ్వు విహారీకి కావాలనే దగ్గరవుతున్నావు కదూ? విహారీని ఎలాగైనా బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదూ? అమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఉంటే మా అక్క నిన్ను అక్కడికక్కడే నిలువున చీల్చి పారేస్తుంది. అండర్స్టాండ్? నీ మనసులో ఏదైనా దురుద్దేశం ఉన్నా, ఈ కార్యక్రమం చెడగొట్టాలి అనే ప్లాన్లో ఉన్నా నిన్ను నేను ప్రాణాలతో ఉంచను. ఏమనుకుంటున్నావు? లక్ష్మమ్మ, ఏటైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పండు, నా వల్ల కావడం లేదు పండు. స్వామీజీ గారు చెప్పినట్టు విహారీ గారిని నా భర్త అని అంగీకరించడం మొదలు పెడితే ఆయన మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. నా గుండెల్లో పెరిగిన ప్రేమ ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతుందో అని నాకు భయంగా ఉంది పండు. చూడమ్మా, నువ్వు భయపడినా భయపడకపోయినా విహారబాబు నీకు సొంతం. విహారబాబు మనసులో విహారబాబుకు నువ్వే సొంతం. మీ ఇద్దరి మధ్య ఏర్పడింది ఒక బలమైన బంధం. దాన్ని ఎవ్వరు విడదీయలేరు, ఎవ్వరు కాదనిలేరు. రేపు విహారీ గారికి సహస్రమ్మకి పెళ్ళవ్వబోతోంది. వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం మొదలవ్వబోతోంది. అది మొదలైతే ఆ రెండు కుటుంబాల మధ్య ఒక మంచి సంబంధం కూడా కొనసాగుతుంది. లేకపోతే రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గాయం ఇంకా పెద్దదవుతుంది. ఆ గాయానికి నేను మాత్రం కారణం కాకూడదు పండు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు విహారబాబుకి సహస్రంకి పిల్ల అవదేమో అనిపిస్తుంది. లేదు పండు, అలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి. ఆ రెండు కుటుంబాలు కలవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యమునమ్మ గారి కోరిక తీరాలి. విహారీ గారి ఆశయం నెరవేరాలి పండు, నెరవేరాలి. మనం ఎన్ననుకున్న కొన్ని జరగవు కదమ్మా. ఎలా జరగాలో అంతా పైవాడే చూసుకుంటాడు. ఎవరికి ఏమివ్వాలో, ఎవరికి ఏటివ్వకూడదో ఆయనకు బాగా తెలుసమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి మాత్రం ఆ భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వేడు దిగులు పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.